పండగైనా, పూజ అయినా మనం ఈ గారెలనేది చేసుకోకుండా ఉండము. ఇది ఎలా చేసుకుందామో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. మనం ఒక బౌల్‌లో మినపప్పుని కడిగేసుకొని, దానికి తగినంత నీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకుందాము. ఒక 4, 5 గంటలు నానితే చాలు. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని, నానబెట్టుకున్న మినపప్పుని కొంచెం కొంచెం వేసేసుకొని, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ నాని ఉంది కాబట్టి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కొంచెం కల్లుప్పు వేసేసుకొని మెత్తగా పిండిని రుబ్బి పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్‌లో వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని దీంతో పాటు కొంచెం జీలకర్ర వేసేసుకొని పిండిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 10 నిమిషాలు. ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా కాగేంత వరకు వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెలు వేస్తేనే కింద అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో, నేను ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అద్దేసుకొని ఒక పిండి ముద్ద అనేది కొంచెం ఇలా తీసేసుకొని, పిండి ముద్ద చేతికి అతుక్కోకుండా ఉండాలి అంటే మనం చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అనేది చేతికి తడుపుకొని మనం పిండిని పట్టుకొని మనం అద్దుకొని ఆయిల్‌లో వేసుకుంటే చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా చూపించినట్టు ఒక్కొక్కటిగా ఏసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకుంటేనే మనకి లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ గారెలు వేపుతున్నప్పుడు గూడా మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే పైన కలర్ వస్తుంది గానీ లోపల పిండి అనేది ఉడకదు. సో, ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకొని తీసేసుకుంటే రెడీ అయిపోతుంది.